రాత్రికాల ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈ 15వ తేదీ అక్టోబర్ మాసం 2025 సంవత్సరం బుధవారం దినమంతా కాచి కాపాడిన దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా ఆయన పాద సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. మొదటగా వాక్యాన్ని ధ్యానించుకుందాం. నహూము గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును అంటున్నారు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తుంది ఏంటంటే, ఆయన మంచి దేవుడు, ప్రేమతో నిండినవాడు. మన కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయనే మనకు ఆశ్రయము, రక్షణ, బలము. శ్రమదినము అంటే మన జీవితంలో ఎదురయ్యే కష్ట సమయాలు, బాధలు, అనారోగ్యము, నిరాశ, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ వచ్చినా కూడా దేవుడు మనకు దుర్గంగా ఉంటాడు. అంటే శత్రువు, కష్టము, వేదన మన మీదకు వచ్చిన దేవుడు మన చుట్టూ ఒక బలమైనటువంటి ప్రాకారము గల కోటలా నివసిస్తాడు. ఆయన మన వైపు ఆ బాధలు, అనారోగ్యాలు, నిరాశలు వాటి యొక్క ఫలితం మన మీదకి రాకుండా కాపాడేటటువంటి దేవుడు. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును అన్నారు. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. మనం ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు ఆయన మనకు దగ్గరగా ఉంటాడు. మన సమస్యలన్నిటినీ గమనించి మన కోసం పనిచేసే దేవుడు. నహూము గ్రంథము నినివే పట్టణంపై తీర్పు గురించి చెప్పబడింది. నినివే ప్రజలు యోనా కాలంలో పశ్చాత్తాపం చూపినా తిరిగి పాపంలో పడ్డారు. దేవుడు నినివేని నాశనం చేయబోతున్నాడు. తన ప్రజలైన ఇశ్రాయేలు కోసం రక్షణ వాగ్దానం చేశారు. అందుకే నహూము 1:7 దేవుడు చెప్తున్నాడు, నేను తీర్పు తీర్చుతాను కానీ నన్ను నమ్మిన వారిని నేను కాపాడుతాను అని చెప్తున్నారు. ఇదే దేవుని న్యాయం. 46వ సంకీర్తన 1వ చరణంలో, దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగినటువంటి సహాయకుడు. ప్రియులారా, గమనించండి దేవుని యొక్క కాపుదల. అలాగే 91వ సంకీర్తన 2వ చరణంలో, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకోను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను అన్నారు. నహూము గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము కలిగిన వాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫాన్లోను సుడిగాల్లోనూ వచ్చును, మేఘములు ఆయనకి పాదధూళిగా ఉన్నవి అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు శక్తి కలిగిన దేవుడు. మన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు ఉత్తముడు, ఆయనలో ఎటువంటి చీకటి లేదు. మన మనుషుల దగ్గర శాంతి, ఆశ్రయం వెతుకుతాం కానీ నిజమైన శాంతి యెహోవా దగ్గరే దొరుకుతుంది. ఆయన మన నమ్మకంగా ఉంచినప్పుడు ఆయనకు మనకు రక్షణగా ఉంటారు. మన బలహీనతల్లో బలమిస్తారు, మన కన్నీళ్లు తుడుస్తారు. ప్రియులారా, గమనించండి, ఏ బలహీనతతో కృంగిపోతున్నావు? శ్రమదినమున నీకు సహాయం ఎక్కడ? ప్రియులారా, లోకంలో మనం చూస్తూ ఉంటాం, మన దగ్గర ఏదైనా ఆదాయం ఉంటే, మన దగ్గర పేరు ప్రఖ్యాతులు ఉంటే, మన దగ్గర ఉపయోగం ఉంటే, లోకంలో చాలామంది స్నేహితులు ఉంటారు, చాలామంది బంధువులు ఉంటారు. అందరూ స్నేహితులే, కానీ నీకు శ్రమ వచ్చినప్పుడు నీ వారే ముఖం చాటేసిన వారు ఉంటారు. స్నేహితులను పిలువబడిన వారే నిన్ను అసహ్యించుకుంటారు. నిన్ను ఎంతగా ప్రేమించుకున్నామని చెప్పిన వాళ్లే నీ మీద ద్వేషాన్ని పెంచుకుంటారు. కానీ శ్రమ దినమున నీకు సహాయం ఎక్కడో తెలుసా? ఇదిగో, దేవుని యందు ఆ నమ్మకం నీకుంది. ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీ కూడా యెహోవా ఉత్తముడు, కష్టకాలంలో ఆశ్రయం ఇచ్చే దుర్గం. ప్రియులారా, కష్టకాలంలో మనల్ని ఆదుకునేవారు కరువైపోతున్నారు. శ్రమదినమున నీకు రక్షణ కల్పించేది దేవుడే. కనుక శాంతంగా, నమ్మకంతో దేవుని దయను, మనతో మాట్లాడేటటువంటి కృప, నీ గాయపడిన హృదయాన్ని ఆదరించే దేవుడు, నీ సమస్యల నుంచి బయటికి నడిపించే దేవుడు. నీ శ్రమ దినమున కృంగిపోతే నువ్వు చేతగాని వాడు అవుతావని వాక్యం చెప్తుంది. కనుక ప్రియులారా, నీ శ్రమ దినమున నమ్ముకోదగిన నీ సహాయకుడు ప్రభు అయినటువంటి క్రీస్తు. ఆయనపై ఆధారపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, ఆశ్చర్యకరమైన మీ ప్రేమను బట్టి వందనాలు. ఈ 15వ తేదీ అక్టోబర్ మాసం 2025 సంవత్సరం బుధవారం దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవ, ఈ దినంలో మేము సజీవులుగా ఉండడానికి కృపనిచ్చారు. ఆశ్చర్యకరుడా, మీ ప్రేమను బట్టి వందనాలు. నిన్న నేడు నిరతం ఏకరీతిగా ఉన్న మా తండ్రి, దినమంతా కాచి కాపాడి భద్రపరిచి క్షేమకరంగా నడిపించారు. ఈ 15వ తేదీ అక్టోబర్ మాసం
2025 సంవత్సరం బుధవార దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవ, మా పనిపాట్లో రాకపోకల్లో మీ కాపుదలు అనుగ్రహించారు. దినమంతట్లో తలంపు వలన, క్రియ వలన, మాట వలన మీకు విరోధంగా పాపము అపరాధము చేసినట్లయితే మన్నించండి, సరిదిద్దండి. ప్రేమ కలిగిన దేవ, మీ కృపను బట్టి కార్యము జరిగించమని వేడుకుంటున్నాం. సహాయకుడా, మీ ప్రేమను బట్టి వందనాలు. అయా మహిమ గల దేవ, ఈ సమయంలో బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను దర్శించండి, మీ కృప చేత నింపండి. అయా మరిదిగో నైనా అలసట నుంచి ఉపశమనాన్ని దయచేయండి. రాత్రికాల సమయంలో బిడ్డల విశ్రాంతికి ఉపక్రమిస్తుంటుండగా క్షేమకరమైన విశ్రాంతిని దయచేయండి. ప్రేమ కలిగిన దేవ, ఎటువంటి అలసట, పీడకలలు, నిద్రలేమి దరి చేరకుండా చక్కని విశ్రాంతిని దయచేయండి. అయా మారు మనసు రక్షణ లేని హృదయాలను కదిలించండి. ఏ బిడ్డ విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో అయా వారి పక్షంగా మీరు కార్యము జరిగించి నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేయండి. అయా ఇదిగో నాయన కుటుంబాలను దీవించండి. అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థతను దయచేయండి. అయా ఏ బిడ్డ నాయనా మరి బలహీనతలతో బాధపడుతున్నారో, కీళ్ళ నొప్పులు, జ్వరాలు, నాయన గాయాల నుంచి విడుదల కలగచేయండి. నాయన మరి బిడ్డలు ఎవరైతే నాయన షుగర్లు, బీపీలు, కీళ్ళ నొప్పులు, గుండె సంబంధిత వ్యాధులు, నరాల బలహీనతలు, థైరాయిడ్ సమస్యలు, ప్రతి ఒక్క రుగ్మత నుంచి విడుదల కలగచేయండి. అయా ఇదిగో నాయన ఎవరైతే గర్భఫలం లేకుండా ఉన్నారో కృపనివ్వండి. గర్భవతులకు సుఖవంతమైన ప్రసవాన్ని దయచేయండి. మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతిని దయచేయండి. అయా కుటుంబాలను దీవించండి. కుటుంబంలో ప్రతివారు రక్షణ పొందాలి. మా బిడ్డల చదువులు, ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో మీరు ఉండండి. యవన బిడ్డలకు సత్ప్రవర్తన దయచేయండి. తొట్టిలో వారిని కాపాడే దేవా, మీ కృపచేత నింపండి. ప్రేమ కలిగిన దేవా, కుటుంబంలో ప్రతివారు నాయన మిమ్మల్ని ఆశ్రయించటానికి కృప దయచేయండి. కుటుంబంలో ఆర్థిక సమస్యలు, రుణభారం నుంచి విడుదల కలగచేయండి. కుటుంబాల్లో నాయన అనైక్యత, వివాదాలు తొలగించండి నా తండ్రి. కుటుంబాల్లో వ్యసనాల నుంచి దూరపరచండి ప్రేమ కలిగిన దేవా. అలాగే నాయన దూరదేశాలు, దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు ఎక్కడున్నప్పటికీ ఆత్మీయులుగా రక్షణ పొందిన వారిగా అయా మీ కృపను విస్తరింపచేయండి నా తండ్రి. ప్రయాణాల్లో, రాకపోకల్లో మీ కాపుదలు అనుగ్రహించండి. కుటుంబాలను క్షేమకరంగా చేర్చండి నా తండ్రి. ప్రేమ చేత నింపండి. అయా ఇదిగో నైనా ఈ చిన్న పరిచర్యను ప్రేమించే బిడ్డ నైనా మరి ప్రార్థిస్తున్నారు, ప్రయాసపడుతున్నారు, సహకారం అందిస్తున్నారు. నూరంతల ఆశీర్వాదాన్ని దయచేయండి. ముఖ్యంగా ఇదిగో నైనా జరుగుతున్న పరిచర్యను దీవించి మహిమకరమైన కార్యము జరిగించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.